వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు త్రాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంతం ప్రజలకు వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం నెరవేరుస్తారని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం పొల్లపల్లి మండలం రేమడిచెర్ల గ్రామంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలు పూర్తిగా మోసపోయారు. పేద ప్రజలకు కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా అధికారంలో ఉంది. వైసీపీ పాలనలో నిత్యావసరాలు ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా 24 గంటలు కరెంటు ఇచ్చారు. వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుండి మండటి వేసవిలో రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో మగ్గపెడుతున్నారు. మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఓటేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరువు ఎదుర్కొంది. నాకు చాలా నిమిషం ఆయన ఫోన్ల మీద ఉండి నీళ్ళు అనేది కొరత ప్రజలకి ఉండకూడదని ఆ ఫ్యామిన్ వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు అందాలని అందించారు. ప్రతి ఇంటికి బియ్యం కూడా పంపించారు ఆయన. అవన్నీ మీరు మర్చిపోకూడదు. ఒక్క ఛాన్స్ అని మీరందరు నమ్మారు. ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కూల్చుతున్నాడు. ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం, మీకోసం పోరాడే నాయకుడు కావాలి. మీకు అవసరం, అది అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆయన గనుక ఉండుంటే చాలా రంగాలు ఈ పాటికి పరిశ్రమలు ఇక్కడికి వచ్చేవారు. పోలవరం అయ్యి అవునా కాదా చెప్పండి. ఆయన ఉండే 5 సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా చేయడు. 72% అపజేశారు పోలవరం. అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటారో ఆలోచించండి. ఈ పాటికి ఈ 5 సంవత్సరాల్లో పోలవరం అయ్యేది, మన అన్నదాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు. అట్లానే ఇప్పుడు మనం రాజధాని లేని రాష్ట్రంగా తయారయ్యాం. ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది. 3 రాజధాని అంది ఈ ప్రభుత్వం. ఒక్క రాజధాని కూడా తీసుకురాలేకపోయింది ఈ 5 సంవత్సరాలు. అది ఈ ప్రభుత్వం గొప్పతనం. ఒక్క పని చేయలేదు ప్రజలకి. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఆయన ఎప్పుడు ఇంకా ఏమి అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేదే ఆయన ఆలోచన. అట్లాంటి నాయకుడిని మీరు మనసులో పెట్టుకుని మీరందరూ ఈ మే 13 కురుక్షేత్రం యుద్ధం ఉంది. మీకు తెలుసు కదా యుద్ధం ఏంటో, దానికి ఆయుధం ఏంటో మీకు తెలుసు కదా. ఏం చెప్పండి, స్త్రీలు, ఎస్పెషలీ స్త్రీలు. మీరు అనుకుంటే కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్లగలరు. మీ స్త్రీలు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కలిసి, మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మనం ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా? మళ్ళీ చెప్తున్నాను, నా యాత్రలో నాకు చూశాను మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు.